తాజ్పూర్ గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకి, పిల్లలకి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్ననాటి నుండి ఎదుర్కొన్న అంటరానితనం, కుల వివక్ష వంటి సమస్యలు భవిష్యత్తులో ఎవరికి ఎదురుకాకుండా ఉండాలని సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకుని సమానత్వంతో జీవించేలా ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. అలాగే మహిళలు, పురుషులను తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించేందుకు అంబేద్కర్ గారు చేసిన పోరాటం వల్ల ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ ఎస్ఐ ఎం అనిల్ కుమార్, ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబియాకు, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కే హైమద్ పలువురు పాల్గొన్నారు. అలాగే దళిత సంఘాల నాయకులు, గ్రామ యువత, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు. అన్నగారు వెంకరా వాడిని వెలివేసిందనుకుండే జ్ఞాన శిఖరమోలే వీరు ఎదగకపోయుడే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని మీరే రాకుంటే మేమెట్ల బతుకుతూ సమస్త భారత మానవాళిని పట్టుబట్టించిన యుద్ధం మొదలు పెట్టకుంటే, ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే, సమానతను కోరి వీరు ముందడుగే వెయ్యకుంటే, బాబా అంబేద్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటినో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటినో. అంబేద్కర్ ఆశయాలను జై భీమ్, జై భీమ్.
చదువుకున్న వాళ్ళు తెలియాలి కదా. హలో ఆర్గనైజర్ ముఖ్యం ఎప్పుడైనా. పూలే మానీయుల స్విచ్ పేపర్ ఆయన పెట్టుకోండి. ఆయన స్వామి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన సందర్భంగా తాజ్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షులు సర్పంచ్ గారికి మరియు గ్రామ సెక్రటరీ గారికి ఉప సర్పంచ్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భువనగిరి రూరల్ సిఐ గారు చంద్రబాబు సార్ గారికి మరియు రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ సార్ గారికి మరియు వార్డు సభ్యులకు గ్రామ మాజీ సర్పంచ్లకు మరియు గ్రామ పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మన అందరి సమాన హక్కుల గురించి ఈరోజు రాజ్యాంగం రాయడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం అనేది దాదాపు అయినా కానీ ఒక నెలనో 2 నెలల్లో ఏదో కూర్చొని రాజ్యాంగం రాయలేదు. దాదాపు అయినా కానీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగం రాయడం జరిగింది. ఏదైతే మన సమాన భాగం అయినటువంటి ఓటు హక్కు మనకు పారిశుద్ధ్య కార్మికురాలకైనా ఓటు హక్కు అదే కల్పించుడు, ప్రధానమంత్రికైనా కానీ అదే ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ యొక్క జన్మదిన సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అందుకు వారికి ఘన నివాళులు అర్పించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసినటువంటి మా గ్రామ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాజ్పూర్ గ్రామంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కరు మనకు రాజ్యాంగాన్ని రచించాడు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనము భారతదేశంలో బతుకుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షగా మనము అనుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రాశాడు. రాజ్యాంగము కొన్ని వేల సంవత్సరాలుగా స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అదే ఈరోజు మనకు హక్కులు కల్పించడం కూడా, ఈరోజు నేను ఒక మహిళా సర్పంచ్ కావడానికి కూడా రిజర్వేషన్ల మహిళలకు కూడా కల్పించడము బాబాసాహెబ్ పెట్టిన భిక్ష అని నేను అనుకుంటున్నాను. బాబాసాహెబ్ మనకు భారతదేశంలోని ఎంతో స్వేచ్ఛగా బతకాలని, మన హక్కులకు మడాలనేసి అనుకున్నాడు. బాబాసాహెబ్ గారు చాలా ఒక దళిత కుటుంబానికే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ స్వేచ్ఛనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గొప్పగా మనము ఈరోజు వారిని స్మరించుకుంటూ జయంతి జరుపుకుంటున్నాము. మరొకసారి జై భీమ్, జై భారత్. ఇక్కడ తాజ్పూర్ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ గారు, మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, పాలకవర్గం, ఈ గ్రామస్తులు అందరికీ పేరు పేరున నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన పేరు చెప్పగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అందరికీ. వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్ ఇవన్నీ తర్వాత,
ఆయన పేరు వినగానే మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక క్రేజ్ ఉంది. అది ఎవరో ఇవ్వలేదు ఆయనకి, ఆయన కష్టపడి సాధించుకున్నాడు. మనకందరికీ కూడా చాలామంది మేము బాగా కష్టాల్లో ఉన్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కష్టాలే మనకి కొన్ని అర్హతలను ఇస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కష్టాలే పడకపోతే మనకి ఇంత మంచి రాజ్యాంగం ఇచ్చేవాళ్ళు కాదేమో. ఆ కష్టాలు ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు, అసమానతల్ని ఆయన ఫీల్ అయ్యారు, అనుభవించాడు ఆయన. అది అనుభవించిన దానికే ఈ అసమానతలు సొసైటీలో ఉండకూడదు అంటే ఇవన్నిటినీ ప్రాథమిక హక్కుల్లో పొందుపరచాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అందుకే మనం అందరం ప్రాథమిక హక్కులుగా సమానత్వం ఇప్పుడే అనుకుంటున్నాం. అందరికీ అవకాశాలు రావాలి. అందరికీ అవకాశాలు ఎట్లా వస్తాయి? ఎవరో చెప్తే ఎవరు ఈరు, అది రైట్ అవ్వాలి, హక్కుగా మారాలి. అలాంటి హక్కులన్నింటినీ ప్రాథమిక హక్కులుగా రాజ్యాంగంలో పొందుపరిచింది డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన పడిన కష్టాలని తలుచుకుంటే మనకు అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆయన ఏ రోజు అందరితో ఈక్వల్గా ట్రీట్ చేయబడలేదు. అన్నిట్లో కూడా ఆయన్ని అంటరాని వాడిగా చూసినారు. అవన్నీ చూసినారు కాబట్టే ఆయన ఆ స్థాయికి ఎదిగినాడు. ఆయన ఎంత తొక్కాలని చూసినారో అంత ఇప్పుడు ఎవరు ఊహించిన స్థాయి, ఆయన ఆకాశం అంత ఎత్తేదిగాడు. ఆయన ఎవరు ఇప్పుడు ఎక్కడ దించలేరు కిందకి. ఆ స్థాయి ఆయనది. అది ఎవరు ఆయనకి ఇచ్చింది కాదు, ఆయన కష్టపడితే ఆయన ప్రజ్ఞ ద్వారా ప్రతిభ ద్వారా తెచ్చుకుంది, అది సాధించుకుంది. కాబట్టి మనలో కూడా చాలామంది కష్టాల్లో ఉన్నాం అందరికీ చెప్తున్నా, మన కష్టాలే మనకు కొన్ని అర్హతలు, వాటితోనే మనం పైకి ఎదగగలుగుతాం. అన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ అన్నీ ఉండేవాడు ఏం చేయడు, వాడికి అవి చేయాలని ఇది రాదు, కమిట్మెంట్ రాదు. ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళే ఆ కష్టాల నుంచి నన్ను నా కుటుంబాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి కష్టపడతారు. ఆ కష్టపడినప్పుడే ఈ విజయాలు అనేటివి వీలవుతాయి. కాబట్టి ఇప్పటికీ సొసైటీలో అక్కడక్కడ కొన్ని అసాంఘిక అసమానతలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటకు రావడానికి ఎవరితో ఫైట్ చేయలేదు ఆయన, మనుషులతో ఫైట్ చేయలేదు, సిస్టమ్స్ని ఎట్లా మార్చాలని చూశారు. కాబట్టి ఆ సిస్టంలో మార్పు తీసుకురాగలిగినారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి ఒక దేవుళ్ళలాగా ఆయన్ని ప్రార్థిస్తున్నాం మనం అందరం. సో ఇది ఒకటైతే, ఇంకోటి ఈరోజు థర్డ్ ఫేజ్ గ్రామ పాలన సంబంధించి మీ దగ్గర నిన్న రోడ్ సేఫ్టీ కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ చైర్పర్సన్ మీ సర్పంచ్ అమ్మ ఉంటారు. ఆ కమిటీలో మొత్తం 8-9 మంది మెంబర్స్ ఉంటారు. దాంట్లో పంచాయతీ సెక్రటరీ గారు కన్వీనర్గా ఉంటారు. తర్వాత మెంబర్స్ ఒక 3 ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకా ఎన్జిఓస్, స్టూడెంట్స్, మన యూత్కి సంబంధించిన యూత్ అసోసియేషన్స్ మెంబర్స్ని, ఇంకా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా ఈ కమిటీలో మెంబర్స్గా తీసుకోమని చెప్పేసి మీకు ఆల్రెడీ ఎంపీడీఓ గారి దగ్గర నుంచి, ఎంపీఓ గారి దగ్గర నుంచి మీ సెక్రటరీస్కి వచ్చింది. అది సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి నిన్న రోడ్ సేఫ్టీ కమిటీస్ని ఫామ్ చేసేసారు కూడా. ఇప్పుడు కొత్తగా ఏంది ఈ రోడ్ సేఫ్టీ కమిటీ అంటే దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్తున్నా. మనకు అందరికీ రోడ్ల మీద ప్రయాణం చేసే అలవాటు ఉంది. మనం రోడ్డు ఎక్కకుండా ఎక్కడికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళలేం. మనం రోడ్డు మీదకి వెళ్తే సేఫ్టీ అనేది తక్కువ ఉంది. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, రోడ్ సేఫ్టీ ఎందుకు తక్కువ ఉంది అంటే మనకి లైసెన్స్ ఇవన్నీ ఉండి కూడా రూల్స్ వైలేషన్స్ చాలా జరుగుతున్నాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు బండ్లు ఇస్తున్నారు. 2 వీలర్ నడుపుతుంటే వాళ్ళు 12 years 13 years పిల్లలకి బండి ఇచ్చి నడుపుతుంటే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అది చూసేదానికి మంచిగా ఎంజాయ్ అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ చిన్నపిల్లల్ని తప్పించిపోయి పెద్ద వెహికల్స్ ఏదైనా పక్కకు తిప్పినారనుకోండి, అది ఇంకో వెహికల్కి తగులుతుంది. వీళ్ళకి తెలీదు రోడ్డు మీద ఎట్లా బిహేవ్ చేయాలి, రోడ్ బిహేవియర్ ఎట్లా ఉండాలనేది చిన్నపిల్లలకి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఆ సర్టన్ ఏజ్ వచ్చేంతవరకు వాళ్ళకి బండ్లు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావద్దు. 2 వీలర్స్ మీద తిరిగే వాళ్ళందరూ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఆ హెల్మెట్ కూడా ISI మార్క్ ఉండేది, కొంచెం మంచి క్వాలిటీ ఉండేది తీసుకోవాలి. దానికి బెల్ట్ ఉంటుంది, లాకింగ్.
ఆ లాకింగ్ చేయకుండా ఊరికే పైన ఇట్లా పెట్టుకుంటారు. యాక్సిడెంట్ అయితే ఆ హెల్మెట్ ఊడి కింద పడుతుంది, తల రోడ్డుకి తగులుతుంది, బ్లీడింగ్ అవుతుంది, ఆ తర్వాత చనిపోతారు. మన ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? పర్ ఇయర్ 1,30,000 మంది చనిపోతున్నారు. ఊరికేనే ఒట్టిగా ఏం కారణం ఉండదు, రోడ్డు మీద ప్రయాణం చేసిన దానికే చచ్చిపోతున్నారు వాళ్ళంతా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. మనము ఏదైతే జరగదని అనుకుంటామో అది జరిగితే ఎలా ఉండాలి అనే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. రోడ్డు మీదకి పోయిన వాళ్ళందరికీ తెలియదు వాళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోతారని. మన ఇంట్లో ఎవరన్నా ఒకరు చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది అనేది మీ అందరికి తెలుసు. అది కూడా వయసు అయిపోయేసో అనారోగ్యంతోనో చనిపోతే అది మనం ఎట్లా తీసుకుంటాం, అదే ఒక ప్రమాదంలో చనిపోతే ఎట్లా తీసుకుంటాం చూడండి. ఆ ప్రమాదంలో చనిపోయే వ్యక్తి ఏమీ ఇంటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసినాడు, పిల్లల ఫ్యూచర్ కోసం వాటి కోసం ఏదేదో ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఆ పిల్లలకి ఆ రోడ్ యాక్సిడెంట్ చేసినాడు కారణమైనడు డబ్బులు ఇస్తే ఎంత ఇస్తారు? వీళ్ళ బాధ్యతలన్నీ వచ్చి వాళ్ళైతే ఫుల్ఫిల్ చేయలేరు కదా. కాబట్టి రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఈ రోడ్ సేఫ్టీ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి. దీంట్లో రోడ్డుకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఎవరు ఏంది, వాళ్ళ పోస్ట్ ఏంది, వాళ్ళ క్యాడర్ ఏంది, ఇవన్నీ ఇమ్మెటీరియల్, సంబంధమే ఉండదు అసలు. మీకు అందరికి తెలుసో లేదో, ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, పోలీసులు రోడ్ల మీద చాలామంది చనిపోయినారు. వాళ్ళకి అన్నీ తెలుసు. మళ్ళీ రోడ్డు ప్రమాదం అనేది ఎవరికి చెప్పి రాదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తని తీసుకుంటే తప్ప యాక్సిడెంట్స్ నుంచి మనం బతికి బయటపడలేం. ఇంకోటి, 4-వీలర్లో కార్లో ప్రయాణం చేసేప్పుడు బెల్ట్ పెట్టుకోరు చాలామంది. బెల్ట్ పెట్టుకోకపోతే దాంట్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కావు యాక్సిడెంట్ జరిగితే. బెల్ట్ ఆన్లో ఉంటేనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే మీకు హెడ్ అటు ఇటు పోకుండా వేరే ముందుకెళ్ళి కొట్టుకోకుండా స్టాప్ అవుతుంది, అక్కడ ఆగుతుంది. అది బెల్ట్ ఉంటే నీ తల అటు ఇటు పోదు, బాడీని వెనక్కి లాక్కుంటుంది బెల్ట్. ఇవన్నీ మనకి సేఫ్టీ ప్రికాషన్స్, కానీ ఇవి ఎవరు ఫాలో కావట్లేదు. యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ సేఫ్ ఉంటున్నాడు, ముందర బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు సేఫ్ ఉంటున్నారు, మధ్యలో సీట్లో ఉండేవాళ్ళు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారు. యాక్సిడెంట్ అనేది చాలా క్రష్ అవుతుంది. ఆ క్రష్లో ఇట్లా పోయి గుద్దుకుంటుంది హెడ్. ఆ హెడ్ గుద్దుకోకుండా ఉండాలంటే బెల్ట్ పెట్టాలి. బెల్ట్ పెడితే ప్రాణం పోదు. ఇంజురీస్ అయితే హాస్పిటలైజ్ చేసి 1 మంత్కో 2 మంత్స్కో ఇంటికి వస్తాం. ఇవన్నీ తెలిసి కూడా చాలామంది ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మీరందరూ కూడా మీ ఊరిలో రోడ్లు ఎక్కడ ప్రమాదకరంగా ఉన్నాయి, ఈ రోడ్ల మీద గుంతలు ఎక్కడ ఉన్నాయి, రోడ్డు టర్నింగ్స్ ఎక్కడైనా చెట్లు పెరిగిపోయేసి బుషెస్ ఉండి అక్కడ ఏమన్నా రోడ్డు ఇంజనీరింగ్ వర్క్లు ఏమైనా చేయాల్సి ఉంటే వాటినంతా కూడా గ్రామ స్థాయిలో ఇప్పుడు మీది ఏదైతే కమిటీ ఫామ్ చేసినారో మీ సర్పంచ్ గారు, ఆ కమిటీ వాళ్ళు వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసేదానికి సెక్రటరీ గారితో, ఎంపీఓ గారితో, ఎంపీడీఓ గారితో మాట్లాడి అవన్నీ రెక్టిఫై చేసేదానికి ఆర్ఎన్బి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం జరుగుతుంది. వాటినంతా మీ రోడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు చూసుకోవాలి. అవి స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు మీ తాజ్పూర్ గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషం. మనందరికీ తెలుసు, జ్ఞానంతో గొప్పవాడు అవుతారని చెప్పే సిద్ధాంతాన్ని ఆయన చెప్పినాడు. కావున ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ప్రయోగులు కావాలని చెప్పేసి ఆయన ఉద్దేశం ఉండే. ఆయన అడుగుజాడలో మనం నడవాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ సంతోష శ్రీనివాస్ గారికి, రాకెల శ్రీనివాస్ గారికి, మన సిఐ చంద్రబాబు సార్కి, ఎస్ఐ సార్ గారికి, బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం నిర్మించడంలో ముఖ్య పాత్ర వహించుడు. ఆయన నిర్మించిన రాజ్యాంగం ద్వారా మనకు రాజ్యాంగంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించడమే కాక మనకు ఎన్నో ఉన్నత పదవులు ఎదగడానికి ఆయన తోడ్పాటు చేశాడు. అదే విధంగా ఆయన ఆలోచనలు ఆచరణలో పెట్టడమే మనకు ఆయనకిచ్చే గొప్ప నివాళి. జై భీమ్. దేశవ్యాప్తంగా మన యొక్క అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న పండుగలో మనము ఈ యొక్క
తాజ్పూర్ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క విగ్రహం ఆవిష్కరించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో పండుగ వాతావరణంలో ఊరి యొక్క పెద్దల సమక్షంలో మరియు ఏ పాలకవర్గం ఉన్నా సరే ఆ పాలకవర్గం సమక్షంలో ఈరోజు ప్రత్యేకంగా మనకు భువనగిరి సిఐ గారు మరియు ఎస్ఐ గారు రావడము, ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని మన తాజ్పూర్ సర్పంచ్ గారు అరేంజ్ చేయడము, ఈ యొక్క సభకు ఇంత ఉన్నత స్థాయికి తీసుకురావడము అందుకు ఒక ఆనందాన్ని, ఒక పండుగ వాతావరణం తీసుకురావడానికి ముఖ్యమైన కారణమైనటువంటి మన పాలక వర్గానికి మరియు అదేవిధంగా సెక్రటరీ గారికి మరియు మన యొక్క గ్రామ ప్రజలకు అందరికీ కూడా జైభీం తరఫున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వతంత్రం, ఫ్రీడమ్ ఏ విధంగా అయితే రావాలో సో దాన్ని రాజ్యాంగ రూపకంగా ప్రతి ఒక్కరికి కూడా మన అంబేద్కర్ రాయడము, దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడము, ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం కావాలనే ఉద్దేశంతో ఆయన ఒక ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ ఆలోచనలే ఈరోజు మనం ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఒక పునాదిగా మనము చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏదైతే దసరా, దీపావళి పండుగలు ఏ విధంగా చేసుకుంటున్నామో అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా అదేవిధంగా చేసుకుంటాం. ఎందుకంటే అతను చేసినటువంటి పనులు అలాంటివంటి, రాసినటువంటి రాజ్యాంగం అలాంటిది కాబట్టి ప్రతి ఒక్కరి సమానత్వం కోరుకున్న వ్యక్తులలో మొదట ఉన్నాడు. కాబట్టి ఆ సార్కు ఈరోజు మనం అంత నివాళులు అర్పించుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనము ఈ యొక్క పండుగ వాతావరణంలోనే దళితులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా మీరు ఉత్సాహంగా వండుకుంటూ ఆయన యొక్క రాజ్యాంగానికి మనం చేదోడు వాదోడుగా వండుకుంటూ గ్రామంలో జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమానికి అరేంజ్ చేసినటువంటి ప్రత్యేకంగా అరేంజ్ చేసినటువంటి మన యొక్క సర్పంచ్ గారికి మరియు పాలక వర్గానికి, సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి.